వాటా కావాలనో ఇంత ఆస్తి తన దగ్గర ఉందనో ఈ ఈ ఈ ట్రాక్లో ఏమైనా వెళ్ళిపోయే అవకాశం ఉందా ఆ మాటలు చూస్తుంటే? చూస్తుంటే ఆవిడ ఎజెండాతోనే వచ్చినట్టు కనబడుతుంది. మేబీ ఆవిడకి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు కాబట్టి వాటా ఇవ్వలేదు అని చెప్పబోతుందేమో, ఆస్తుల్లో వాటా కోసం ఏమైనా పోరాడుతుందేమో భవిష్యత్తులో. ఇప్పుడు మొన్న ఆయన కొండా రాఘవరెడ్డి చెప్పడం అయితే 100 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు, అవి ఖర్చు పెట్టేసేసుకుంది, మిగతాది ఇది అమ్మేసేసుకుని ఖర్చు పెట్టేసేసుకుంది అన్నట్టు. ఇప్పుడు ఆస్తుల్లో వాటా రాజశేఖర రెడ్డి 50% రాశారా లేదా? వాస్తవంగా రాజశేఖర రెడ్డి 50-50 రాస్తే మరి అప్పుడు విజయమ్మ పరిస్థితి ఏంటి? అవును, పనిచేసుకుంటే మామూలుగా అయితే భర్త ఎప్పుడైనా సరే ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు వాటా రాసి తన భార్య తన తదనంతరం అని చెప్పేసి లెక్క ఉంటుంది సాధారణ. నేను విన్నదైతే ముగ్గురికి 33% వాటా రాశారని విన్నా నేను. మరి అందులో కనబడుతున్న ఆవిడ చెప్తుంది 50% అంటుంది. మరి అందులో ఏంటో లెక్క అర్థం కదా. రెండోది, ఆ మొక్క అయితే కనుక శుభ్రంగా జైలు శిక్షలో కూడా సగం అనుభవించి ఉండాలి ఈవిడ. ఎందుకంటే సాక్షిలో పెట్టుబడులు పెట్టింది, ఈవిడ సాక్షిలో వాటా ఉందంటుంది. సాక్షిలో ఈవిడ ఏం పెట్టుబడి పెట్టింది, వీళ్ళ నాన్న ఏం పెట్టుబడి పెట్టాడు? ఆయన ఉన్నప్పుడు లేనట్టుంది కదా సాక్షి. ఆయన ఉన్నప్పుడే ఉంది, 2009కే వచ్చేసింది కదా, 9 ఎలక్షన్స్ ముందే వచ్చేసింది. అవును, కానీ అంతే తర్వాత ఆయన బొమ్మ వేశారు. అయితే మెయిన్ సాక్షికి సంబంధించిన దాంట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా పెట్టుబడులు పెట్టి. అంటే ఆయన ఉన్నప్పుడు పత్రిక ఉంది, ఛానల్ 2 ఉన్నాయి. 2009 ఎలక్షన్స్కి 2